హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడైతే గ్యాస్ సిలిండర్ అయిపోయింది. గ్యాస్ సిలిండర్ అయితే కనెక్షన్ చేసుకుంటున్నాను నేను. ఇంతకుముందయితే వచ్చేది కాదండి. ఈ మధ్య నేర్చుకున్నాను గ్యాస్ సిలిండర్. అది గట్టిగా ఉంటది కదా! తాడు లాగేది. అది ఒక చిన్న టెక్నిక్ ఉంటది. అది పట్టుకొని లాగితే ఈజీగా వచ్చేస్తది. అదైతే నేను తెలుసుకున్నాను. ఇంక ఈజీగా అయితే గ్యాస్ కనెక్షన్ ఇచ్చేసుకుంటాను. ఎక్కడో దేశంలో కొన్ని హోటల్స్‌కి గ్యాసు షార్టేజ్ వస్తే, ఇంక దాన్ని పట్టుకొని అందరూ హోమ్ నీడెడ్ గ్యాస్ సిలిండర్స్ కూడా షార్టేజ్ వస్తాయని చెప్పి పెద్ద న్యూస్‌గా సృష్టిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ ఎత్తుకోబోయి ఆఫీసుల ముందు క్యూ లైన్‌లో నిల్చుంటున్నారు. అలా ఏం చేయొద్దండి. ఎందుకంటే గ్యాసు మనకేమి షార్టేజ్ రాదు. ఇంట్లల్లో వాడుకునే దానికి సరిపడే ఉన్నాయంట మన దేశంలో అయితేను. మనం ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోపల కొంచెం మనకి కావాల్సినవి తెప్పిస్తూ ఉన్నారు. అండ్ ఇండియాకి రావాల్సిన షిప్పులనైతే వదిలేసారనమాట. ఇంక మనకేం షార్టేజ్ రాదు. ఎవరు భయపడమాకండి. ఏదైనా ఒక న్యూస్‌ని ట్రెండ్ చేయాలంటే సోషల్ మీడియానేనబ్బా! అది పాజిటివ్ గాని, నెగెటివ్ గాని పునర్విక విషయంలో అయితే మంచి చేసింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయంలో చూడండి ప్రభుత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఒక న్యూస్ సృష్టిస్తున్నారు. అంతే ఈ జనాలు. బాయ్ బాయ్.